Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 23rd of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో మన ఫస్ట్ ఆర్టికల్, న్యూ డ్రగ్స్ అరైవ్ ఆన్ ద బ్లాక్ బట్ ఏఎంఆర్ థ్రెట్స్ కంటిన్యూ. సో ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ యూజ్ ఇంటర్నేషనల్ లా టు టేక్ పాకిస్తాన్ బ్యాక్ టెర్రర్, ఇది మనకి జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. దెన్ అండర్స్టాండింగ్ ద సోషల్, కల్చరల్ అండ్ జోగ్రఫికల్ కాంటెక్స్ ఆఫ్ బుద్ధిజం, ఇది మనకు జిఎస్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీంతో పాటుగా మనకు కొన్ని ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, లైక్ పిఎం ఇనాగ్రేట్స్ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్, రిపోర్ట్ ఆన్ అడాలసెంట్ హెల్త్ రికార్డ్స్ కాల్స్ ఫర్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లాస్, యూకే టు హ్యాండ్ sovereignty of Chagos Islands to Mauritius, then new FDI foreign direct investment slumps 96% in financial year 25 to $353 million gross FDI robust. And my last article, Kaveri Authority reviews water level in all its reservoirs. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్, న్యూ డ్రగ్స్ అరైవ్ ఆన్ ద బ్లాక్ బట్ ఏఎంఆర్ థ్రెట్స్ కంటిన్యూ. దీని యొక్క సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 3, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అండ్ అప్లికేషన్. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి దీనిలో. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, కొత్తగా మనకు నెఫిత్రోమైసిన్ అనే ఒక కొత్త యాంటీబయోటిక్ ఎమర్జ్ అయింది. సో దాని గురించే మనకి ఈ ఆర్టికల్. సో ఇదేంటంటే మనకు 30 ఇయర్స్లో చూసినట్లయితే ఇటువంటి యాంటీబయోటిక్ తయారు చేయడం ఇదే ఫస్ట్ అని చెప్పొచ్చు లాస్ట్ 30 ఇయర్స్లో. అయినప్పటికీ కూడా ఈ ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇప్పటికీ ఒక గ్లోబల్ థ్రెట్, అదేవిధంగా నేషనల్ థ్రెట్గా ఉంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ ఏఎంఆర్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఇస్ దిస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్? సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, పారాసైట్స్, ఇవన్నీ మనం తీసుకునే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎఫెక్ట్స్కి రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసుకున్నట్లయితే మనం దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఒకప్పుడు ఆ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేసేవి, లేదా వాటి యొక్క గ్రోత్ని ఆపేవి. బట్ రాను ఏమవుతుందంటే, ఓవర్ ద టైమ్ ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై లేదా పారాసైట్స్ ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఇవి ఆ మెడిసిన్స్కి, వాటి యొక్క ఎఫెక్ట్స్కి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి. సో దానివల్ల ఏంటంటే, ఇంతకుముందు ఆ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏదర్ చనిపోయేవి లేదా వాటి యొక్క గ్రోత్ అయినా స్టాప్ అయ్యేది. బట్ ఇవి వాటి యొక్క రెసిస్టెన్స్ని పెంచుకొని ఈ మెడికేషన్స్ యొక్క ఎఫెక్ట్ని తట్టుకోగలుగుతున్నాయి. సో అదే మన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో ఇది దీని యొక్క డెఫినేషన్. సో ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇది ఎందుకు జరుగుతుందంటే, మనం అగ్రికల్చర్లో హ్యూమన్స్కి లేదా యానిమల్స్కి ఈ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు ఎక్కువగా యూజ్ చేసిన, అంటే ఓవర్ యూజ్ లేదా మిస్యూజ్ ఇటువంటివి చేసినప్పుడు మనకు ఈ ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ మైక్రోబ్స్ అనేవి అడాప్ట్ అయ్యి, మ్యూటేట్ అయ్యి సర్వైవ్ అవుతాయి. ఈవెన్ స్ట్రాంగెస్ట్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా ఇవి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుని దానికి తగ్గట్టుగా అడాప్ట్ అయిపోతాయి, మ్యూటేట్ అవుతాయి. అదేవిధంగా స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ కండిషన్స్లో కూడా ఇవి సర్వైవ్ అవ్వగలుగుతాయి. రైట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. దెన్ వీ ఆల్సో హ్యావ్ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్లో మనకు టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే ఎండిఆర్, దెన్ వీ హ్యావ్ ఎక్స్డిఆర్. ఎండిఆర్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్. అంటే ఏంటంటే, బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్, మల్టీ డ్రగ్ అంటే మల్టిపుల్ డ్రగ్స్, మల్టిపుల్ యాంటీబయోటిక్స్ వాటికి రెసిస్టెంట్గా ఉంటాయి ఈ ఆర్గానిజమ్స్. వాటినే మనం మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎండిఆర్ ఆర్గానిజమ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఎండిఆర్ టీబీ, ట్యూబర్క్యులోసిస్. దెన్ ఎక్స్డిఆర్, ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్. అండ్ వీ హ్యావ్ పాన్ డ్రగ్ రెసిస్టెంట్, పీడిఆర్. సో ఈ స్ట్రెయిన్స్ ఏంటంటే ఈవెన్ మోర్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్.
సో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, మల్టిపుల్ యాంటీబయాటిక్స్కి ఇవి రెసిస్టెంట్గా ఉంటాయి, రైట్. అండ్ ఎక్స్డిఆర్ అండ్ పీడిఆర్లో ఏంటంటే వీటి యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంకా చాలా సివియర్ ఫార్మ్స్లో ఉంటుంది. అంటే చాలా స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పటికీ, చాలా స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ని యూజ్ చేసినప్పటికీ కూడా ఇవి వాటికి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుని ఉంటాయి, రైట్. దట్ ఈస్ ఎక్స్డిఆర్ ఆర్ పీడిఆర్. దీని యొక్క ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు ట్రీట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది, దాంతోపాటుగా అదొక కాస్ట్లీ అఫేర్గా మారుతుంది. సో మనకుండే రొటీన్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో లైక్ సర్జరీస్, క్యాన్సర్ ట్రీట్మెంట్, ఇవన్నీ రిస్కీగా మారుతాయి. అదేవిధంగా ప్రొలాంగ్డ్ ఇల్నెస్, డిసేబిలిటీ అండ్ డెత్ కూడా జరిగే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ అన్ట్రీటబుల్ ఇన్ఫెక్షన్స్. సో మనం ఎంత స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ, ఎంత స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తున్నప్పటికీ కూడా ఇవి రెసిస్టెన్స్ని పెంచుకున్నట్లయితే ఏమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ని మనం ట్రీట్ చేయలేం. ట్రీట్ చేయకుండా ఉన్నప్పుడు ఆ డిసెబిలిటీ లేదా ఆ ఇల్నెస్ ఏదైతే ఉందో అది చాలా రోజులు ప్రొలాంగ్ అవుతుంది అండ్ ఈవెన్ డెత్ కూడా జరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల ఇంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దెన్ కమింగ్ టు ద గ్లోబల్ కన్సర్న్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనకి ప్రస్తుతం ఉన్న టాప్ 10 గ్లోబల్ పబ్లిక్ హెల్త్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ద హ్యుమానిటీ ఈస్ ఫేసింగ్ టుడే, ఈ టాప్ 10 థ్రెట్స్లో ఏఎంఆర్ కూడా ఒకటి. సో రిమెంబర్ దిస్. దెన్ హియర్ యూ కెన్ సీ ద ఇండియన్ పిక్చర్. గ్లోబల్గా ఇది కన్సర్న్. సో ఇండియాలో మనం ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో స్పెసిఫిక్గా మనం ఇండియాలోని డేటా చూసినట్లయితే 2019లోనే 2,97,000 డెత్స్ అనేవి జరిగాయి ఈ విధమైన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వలన. సో దీనివల్ల ఈ ఏఎంఆర్ యొక్క పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ ఎంత ఉందనేది మనకి డేటా వల్ల మనకు తెలుస్తుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఏఎంఆర్. సో ఈ ఏఎంఆర్ పైన మనకు ఒక నేషనల్ ప్రోగ్రామ్ ఉంది. దీన్ని మనం 2013లో ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇది కోఆర్డినేట్ చేస్తుంది. అండ్ మార్చ్ 2024 వరకున్న డేటా మనం చూసినట్లయితే దీనిలో మనకు 50 మెడికల్ కాలేజెస్, 27 స్టేట్స్ అండ్ 6 యూటీస్లో ఇవి ఏఎంఆర్ సర్వీలెన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద డేటా ఆఫ్ 2024 మార్చ్. అండ్ ఎన్ఏఆర్ఎస్ సెంటినల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ల్యాబొరేటరీ బేస్డ్ ఏఎంఆర్ సర్వీలెన్స్ చేయడం జరిగింది ఫర్ 9 ప్రయారిటీ బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్. సో ఈ 9 ప్రయారిటీ బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ ఏంటంటే స్టెఫిలోకోకస్ ఆరస్, ఎంటెరోకోకస్ స్పీషీస్, ఎస్చెరిషియా కోలి ఎట్సెట్రా. జస్ట్ గో త్రూ దిస్ విబ్రియో కలరీ. ఎందుకంటే మనకి ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టైప్స్ ఆఫ్ వైరసెస్, బ్యాక్టీరియా, వాటి యొక్క నేమ్స్, వాటి వల్ల వచ్చే డిసీజెస్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రైట్. సో గో త్రూ దిస్ లిస్ట్. షిగెల్లా స్పీషీస్, విబ్రియో కొలరా, దీనివల్ల మనకు కొలరా వస్తుంది, సాల్మనెల్లా టైపీ, రైట్. సో ఈ విధంగా ఏ పర్టిక్యులర్ మైక్రో ఆర్గానిజం ఏ డిసీజ్ని కాజ్ చేస్తుంది అనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ట్రై టు గో త్రూ దిస్. ఈ ఏఎంఆర్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ థ్రెడ్గా ఎందుకుందో చూద్దాం. ఎస్కలేటింగ్ మోర్టాలిటీ రిస్క్. సో ఈ ఏఎంఆర్ వల్ల మనం ఎవ్రీ ఇయర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 5 మిలియన్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ 1.27 మిలియన్ డైరెక్ట్ డెత్స్ డ్యూ టు డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్. సో దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉందో మనకి డేటా వల్ల తెలుస్తుంది, రైట్. సో ప్రతి సంవత్సరం 5 మిలియన్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. దీనిలో 1.27 మిలియన్ అయితే ఈ ఏఎంఆర్ వలన, డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతున్న డైరెక్ట్ డెత్స్ ఇవి. సో ఈ విధంగా మోర్టాలిటీ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఏఎంఆర్ వలన. అండ్ బ్రేక్ త్రూ ఆఫ్టర్ అ లాంగ్ R&D డ్రాట్. నెఫిత్రోమైసిన్ చూసాం మనం, దీని యొక్క డెవలప్మెంట్కి మనకు 30 ఇయర్స్ పట్టింది. లాస్ట్ 30 ఇయర్స్లో మనం ఇటువంటి ఒక ఇన్నోవేషన్ని చూడలేదు. ఇట్ ఎండ్స్ అ 30-year డ్రై స్పెల్ అండ్ యాంటీబయాటిక్ ఇన్నోవేషన్. సో లాస్ట్ 30 ఇయర్స్గా మనకు యాంటీబయాటిక్స్లో ఎటువంటి ఇన్నోవేషన్ జరగలేదు. సో దిస్ సిగ్నల్స్ అ పొటెన్షియల్ షిఫ్ట్ అండ్ ఫార్మా ప్రయారిటీస్. దెన్ హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రెయిన్. రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది, మనకు ఈ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం మనకు చాలా కాంప్లెక్స్గా అవుతుంది, కష్టంగా తయారవుతుంది. అదేవిధంగా కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అండ్ ఎక్కువ రోజులు హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఫ్యాటలిటీ రేట్స్ అంటే డెత్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. దెన్ ఇండియాస్ డిస్ప్రపోర్షనేట్ వల్నరబిలిటీ. ఇండియా మనం చూసినట్లయితే గ్లోబల్గా ఉన్న కంట్రీస్లో
హైయెస్ట్ ఏఎంఆర్ ఏదైతే ఉందో దానిలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఉన్నది ఇండియాలో డ్యూ టు యాంటీబయాటిక్ మిస్యూజ్ అండ్ పువర్ శానిటేషన్. సో గ్లోబల్గా ఉన్న కంట్రీస్లో మనం చూసినట్లయితే ఈ ఏఎంఆర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉన్న కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. రైట్. సో హైయెస్ట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ బర్డెన్ ఉన్న కంట్రీస్లో ఇండియా ఒకటి. సో దీని యొక్క మేజర్ రీజన్ మనం చూసినట్లయితే ఇండియాలో మనకి యాంటీబయాటిక్స్ యొక్క మిస్యూజ్ ఎక్కువగా జరుగుతుంది. దాంతోపాటుగా మన దగ్గర శానిటేషన్ కండిషన్స్ కూడా తక్కువగా ఉన్నాయి, అంటే పువర్ శానిటేషన్ ఉంది. దెన్ గ్లోబల్ హెల్త్ అండ్ ఎస్డిజి లింకేజ్. సో మనం చాలా ఆర్టికల్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి కనెక్ట్ అవుతున్నాం. సో డూ గో త్రూ దిస్ 17 గోల్స్ అండ్ రిపీటింగ్ ఇట్ అగైన్. సో మనం ఎన్ని ఆర్టికల్స్లో వీఆర్ కమింగ్ అక్రాస్ దిస్ ఎస్డిజి, హోప్ యూ రిమెంబర్ దాట్. సో ఇది మనకి మెయిన్స్ ఆన్సర్స్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ కోట్ దిస్. ఏదైనా ఒక టాపిక్ ఉన్నప్పుడు అది మనకి ఎస్డిజితో కవర్ ఏదైతే కనెక్షన్ ఉన్నట్లయితే యూ కెన్ మెన్షన్ దట్ ఇది మనకు ఎస్డిజికి కనెక్ట్ అవుతుంది. సో అండ్ సో ఎస్డిజి 2 ఆర్ ఎస్డిజి 3. సో ఆ విధంగా మనకు ఆ కంటెంట్ తెలిసినట్టయితే యూ కెన్ యాడ్ వన్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఈ ఏఎంఆర్ ఏదైతే ఉందో ఇట్ హిండర్స్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ఎస్డిజి 3. ఎస్డిజి 3 ఏముంది మనకు గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇది మనం అచీవ్ చేయడానికి ఇదొక అడ్డంకిగా ఉంది ఏఎంఆర్, అండ్ ఇట్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో ఇందు గురించే మనకు ఈ ఏఎంఆర్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ థ్రెట్గా చెప్పొచ్చు. ఈ ఏఎంఆర్ని ట్యాకిల్ చేయడానికి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. రెగ్యులేటరీ ల్యాప్సెస్ ఇన్ డ్రగ్ సేల్స్. సో rampant ఓవర్ ద కౌంటర్ సేల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండర్మైన్స్ ప్రిస్క్రిప్షన్ ప్రోటోకాల్స్. అంటే ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి యాంటీబయాటిక్స్ని సేల్ చేయాలి. జస్ట్ ఓవర్ ద కౌంటర్ ఎవరైనా మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఈ యాంటీబయాటిక్స్ని కొనుక్కోగలుగుతున్నారు, ఎస్పెషలీ ఇండియాలో. రైట్. సో మన దగ్గర కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ ఉండాలని చెప్పకుండా యాంటీబయాటిక్స్ని కూడా ఈ విధంగా సేల్ చేయడం జరుగుతుంది. Then prescription without protocol. Medical practitioners often use antibiotics irrationally under patient or industry pressure. సో చాలా మంది మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా ఈవెన్ లైక్ డాక్టర్స్ కూడా ఈ యాంటీబయాటిక్స్ని అవసరం లేకపోయినా కూడా యూజ్ చేయడం జరుగుతుంది కొంతమంది. రైట్. సో దట్ క్యాన్ బి డ్యూ టు పేషెంట్ ప్రెషర్ ఆర్ ఇండస్ట్రీ ప్రెషర్. దెన్ ల్యాక్ ఆఫ్ మాస్ అవేర్నెస్. ఈ ఏఎంఆర్ అనేది జనరల్ పబ్లిక్కి అర్థం కాకుండా ఉన్న ఒక ఇష్యూ, అంటే అవేర్నెస్ తక్కువగా ఉంది, లీడింగ్ టు నాన్ కాంప్లైన్స్ అండ్ మిస్యూజ్. సో అవేర్నెస్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు, యూజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఓవర్ యూజ్ అండ్ మిస్యూజ్ అనేది జరుగుతుంది. సో ఫైనల్ ఏమవుతుంది, యాంటీబయాటిక్ వీటికి రెసిస్టెన్స్ అనేది వాళ్ళ బాడీలో పెరుగుతుంది. దానివల్ల హాస్పిటలైజ్ అవుతున్నారు, కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాయి, డెత్స్ జరుగుతున్నాయి. సో ఈ విధంగా మనకి అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు అనేవి జరుగుతున్నాయి. రైట్. సో మాస్ అవేర్నెస్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి. దెన్ ఇన్సఫిషియంట్ సర్వీలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలోని డిసీజ్ సర్వీలెన్స్ ఏదైతే ఉందో ఇది అన్ని స్టేట్స్ని, అన్ని బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ని కవర్ చేయడం లేదు. దెన్ కమర్షియల్ డిసిన్సెంటివ్స్ ఫర్ ఇన్నోవేషన్. ఫార్మాసిటికల్స్ ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్లో ఇన్వెస్ట్ చేయడం లేదు, ఎందుకంటే దీని నుండి రిటర్న్స్ తక్కువగా ఉంటున్నాయి అండ్ దీని యొక్క అప్రూవల్ మెకానిజమ్స్ కూడా చాలా టఫ్గా ఉంటున్నాయి. రైట్. సో ఇవి మనకు ఏఎంఆర్ని ట్యాకిల్ చేయడంలో మనం ఫేస్ చేస్తున్న వేరియస్ ఛాలెంజెస్. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఏఎంఆర్ 2017 to 2021. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఇనిషియేటివ్స్తో అలైన్ అయి ఉన్న ఒక ఇండియాస్ ఫ్లాగ్షిప్ స్ట్రాటజిక్ రెస్పాన్స్. సో దీని యొక్క ఫోకస్ ఏంటంటే అవేర్నెస్, సర్వీలెన్స్, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, స్టీవర్డ్షిప్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇవి దీని యొక్క ఫోకస్. దెన్ ఇట్ ఇన్వాల్వ్స్ మల్టీ మినిస్టీరియల్ కోఆర్డినేషన్. సో దీనిలో భాగంగా ఏంటంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది, లైక్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ ఎన్వైరన్మెంట్. దెన్ ఐసీఎంఆర్స్, ఏఎంఆర్ సర్వీలెన్స్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్. సో ఇదేంటంటే మనకు మేజర్ హాస్పిటల్స్లో రెసిస్టెన్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి బ్యాక్టీరియాలో అనేది ట్రాక్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు రియల్ టైమ్ ఇండిజినస్ డేటా దొరుకుతుంది, సో దట్ వీ కెన్ అప్డేట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్. సో ఎప్పటికప్పుడు బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం పేషెంట్స్ని మేజర్ హాస్పిటల్స్లో
ట్రాక్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో ఆ విధమైన ట్రాకింగ్తో ఆ ట్రెండ్స్ని తెలుసుకొని మనం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని కూడా అప్డేట్ చేయాలి. దెన్ ఇట్ ప్రమోట్స్ R&D ఫర్ న్యూ యాంటీబయాటిక్స్ అండ్ డయాగ్నోస్టిక్స్. సో ఈ విధంగా మనకు కొత్త ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా యొక్క రెసిస్టెన్స్లో వాటిని ట్రాక్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని చేంజ్ చేయాలి. దాంతోపాటుగా ఈ రెసిస్టెన్స్ని డయాగ్నోస్ చేయడానికి, అదేవిధంగా మనం యూజ్ చేయాల్సిన కొత్త యాంటీబయాటిక్స్కి సంబంధించి R&Dని ప్రమోట్ చేయాలి. దెన్ షెడ్యూల్ H1 రెగ్యులేషన్ అండర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. సో మనం క్రిటికల్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో లైక్ కార్బాపెనమ్స్ ఇటువంటివి ఓవర్ ద కౌంటర్ ఇవ్వకుండా ప్రొహిబిట్ చేయాలి. అంటే ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే సేల్ చేయాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం, కోల్డ్కి ఒక టాబ్లెట్ ఇవ్వండి, హెడేక్కి టాబ్లెట్ ఇవ్వండి, ఈ విధంగా డైరెక్ట్గా ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మనం డిఫరెంట్ డ్రగ్స్ అనేవి కొనుక్కోవడం జరుగుతుంది. సో ఆ విధంగా యాంటీబయాటిక్స్, ఎస్పెషలీ కొన్ని క్రిటికల్ యాంటీబయాటిక్స్ని ఆ విధంగా ఓవర్ ద కౌంటర్ సేల్ జరగకుండా ప్రొహిబిట్ చేయాలి. అండ్ లీగల్ స్టెప్స్ టు కర్బ్ ఇర్రేషనల్ డ్రగ్ యూజ్ ఇన్ హ్యూమన్స్. దెన్ రెడ్ లైన్ క్యాంపెయిన్. సో మనం మార్క్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ యాంటీబయాటిక్స్ విత్ అ రెడ్ లైన్. సో మనం ఏవైతే యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందో వాటిని మనం రెడ్ లైన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకురావాలి. అండ్ ఇట్ ఎయిమ్స్ టు ఎడ్యుకేట్ సిటిజన్స్ ఆన్ రెస్పాన్సిబుల్ డ్రగ్ కన్సంప్షన్. సో డ్రగ్స్ని మనం ఓవర్గా యూజ్ చేయకూడదు, యాంటీబయాటిక్స్ని మనం ఎక్కువగా ఓవర్ యూజ్ చేయకూడదు అని చెప్పి సిటిజన్స్కి మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకూడదు అని చెప్పి కూడా మనం అవేర్నెస్ అనేది పెంచాల్సి ఉంటుంది. దెన్ బ్యాన్ ఆన్ కొలిస్టిన్ అండ్ ఫుడ్ యానిమల్స్ 2019. సో కొలిస్టిన్ ఏంటంటే ఒక లాస్ట్ రిసార్ట్ యాంటీబయాటిక్ అది హ్యూమన్స్లో, అండ్ దీన్ని పౌల్ట్రీ ఫార్మింగ్లో చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియా బికేమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ LMICs టు బ్యాన్ ఇట్స్ నాన్ థెరపెటిక్ అగ్రికల్చరల్ యూస్. Finally, what is the way forward? Strict enforcement of prescription laws. So ban over the counter sales of antibiotics. So prescription లేకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్లో యాంటీబయాటిక్స్ని సేల్ చేయడాన్ని మనం బ్యాన్ చేయాలి ఫస్ట్. దెన్ ఎంపవర్ డ్రగ్ కంట్రోలర్స్ విత్ గ్రేటర్ ఇన్స్పెక్షన్ కెపాసిటీ అండ్ ఎక్స్పాండ్ AMR సర్వీలెన్స్ నెట్వర్క్స్. సో ఈ ICMR సిస్టమ్ని బేస్ చేసుకొని మనం స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్తో వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. AMR సర్వీలెన్స్ నెట్వర్క్స్ని ఎక్స్పాండ్ చేయాలి. దెన్ మ్యాండేటరీ హాస్పిటల్ యాంటీబయాటిక్ స్టీవర్డ్షిప్. హాస్పిటల్స్కి లైసెన్సింగ్ కోసం ఈ స్టీవర్డ్షిప్ ప్రోగ్రామ్స్ని మ్యాండేటరీ చేయాలి, రైట్. దెన్ బూస్ట్ పబ్లిక్ ప్రైవేట్ ఇన్నోవేషన్. Fund AMR specific R&D through partnership with groups like BIRAG, CEPI, etc. Then mass sensitization campaigns. సో మనం స్కూల్స్లో, కమ్యూనిటీస్లో, అదేవిధంగా డిజిటల్ క్యాంపెయిన్స్ అనేవి కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, సో దట్ మనకు గ్రాస్ రూట్స్లో అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇది ఈ AMR ఇష్యూకి కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్. ఈ టాపిక్కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. Antimicrobial resistance AMR is not just a medical challenge but a development and governance issue. సో ఈ AMR ఏదైతే ఉందో ఇది కేవలం ఒక మెడికల్ ఛాలెంజ్ మాత్రమే కాదు, ఇది ఒక డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్ ఇష్యూ కూడా. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్, ఎవాల్యుయేట్ ఇండియాస్ పాలసీ రెస్పాన్స్ అండ్ సజెస్ట్ అ మల్టీప్రాన్ స్ట్రాటజీ టు కంటైన్ AMR. సో మీ యొక్క సజెషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఈ AMRని తగ్గించడం కోసం. సో ట్రై టు రైట్ అన్ ఆన్సర్ in 250 words. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. యూజ్ ఇంటర్నేషనల్ లా టు టేక్ ఆన్ పాకిస్తాన్ బ్యాక్ టెర్రర్. సిలబస్ చూసినట్లయితే ఇది GS పేపర్ 2, రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అండ్ మన ఇంటర్నల్ సెక్యూరిటీకి ఎక్స్టర్నల్ యాక్టర్స్ ద్వారా ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, అండ్ కౌంటర్ టెర్రరిజంకి సంబంధించి మనకి ఎటువంటి లీగల్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతున్నాయి ఈ ఆర్టికల్లో. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, పాకిస్తాన్ ఏదైతే క్రాస్ బార్డర్ టెర్రరిజంని స్పాన్సర్ చేస్తుందో దానికి సంబంధించి ఇండియా ఆపరేషన్ సింధూర్ లాంటి మిలిటరీ ఆపరేషన్స్ని లాంచ్ చేయడం కాకుండా
దాంతో పాటుగా దానికి బియాండ్గా వెళ్ళి మనం ఇంటర్నేషనల్ లాని ఏ విధంగా యూజ్ చేసుకొని పాకిస్తాన్ని ఇటువంటి క్రాస్ బోర్డర్ టెర్రరిజంకి స్పాన్సర్ చేస్తుంది అనే దానికి అకౌంటబుల్గా చేయగలం అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. And despite India's successes and kinetic responses, author argues that non-kinetic, lawfare-based strategies, especially మనం టెర్రర్ కన్వెన్షన్స్ అండ్ ఇంటర్నేషనల్ కోడ్స్, వీటిని సరిగా యూజ్ చేసుకోవడం లేదు. ఇట్ రిమైన్ అండర్ యూటిలైజ్డ్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో దీనికి సంబంధించిన కొన్ని బేసిక్స్ చూద్దాం. దీన్ని మనం 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గన్. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ది హేగ్లో ఉన్నాయి, నెదర్లాండ్స్లో. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఆర్గన్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చాలాసార్లు వీటిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎస్పెషలీ అవి మనకి రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉన్నట్లయితే డెఫినెట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ని సెటిల్ చేస్తుంది. అండ్ అదేవిధంగా లీగల్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు అడ్వైజరీ ఒపీనియన్స్ కూడా ఇస్తుంది. అండ్ దీని యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఆర్ బేస్డ్ ఆన్ ట్రీటీ బేస్డ్ క్లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఎస్ఎఫ్టీ, టెర్రరిస్ట్ బాంబింగ్ కన్వెన్షన్ ఎట్సెట్రా. అండ్ ఇండియా మనకు కుల్భూషణ్ జాదవ్ కేసులో ఐసీజేని యూజ్ చేయడం జరిగింది అండర్ వియన్నా కన్వెన్షన్. సో మనం రీసెంట్గా చూసాం ఈ కుల్భూషణ్ జాదవ్ కేస్. సో ఆ కేసులో ఇండియా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజేని యూజ్ చేయడం జరిగింది. సో దీనికి ఉన్న ఆబ్స్టకల్ ఏంటంటే పాకిస్తాన్ హ్యాస్ రిజర్వేషన్స్ లిమిటింగ్ ఐసీజే జ్యూరిస్డిక్షన్ ఇన్ టెర్రరిజం రిలేటెడ్ ట్రీటీస్. సో ఇది మనకు ఒక ఆబ్స్టకల్గా ఉంది. దెన్ స్ట్రాటజిక్ యూజ్ వితౌట్ ఎన్ఫోర్స్మెంట్ లేనప్పటికీ కూడా ఐసీజే కేసెస్ అనేవి గ్లోబల్గా ప్రెషర్ పెంచడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇట్ కెన్ షేప్ లీగల్ నెరేటివ్స్. అండ్ ఈ వైలేటర్స్ ఎవరైతే ఉంటారో, దీని యొక్క ప్రొవిజన్స్ని వైలేట్ చేసేవారు, ఆ కంట్రీస్ని డిప్లొమాటిక్గా ఐసోలేట్ కూడా చేయగలం. సో ఇది దీని యొక్క స్ట్రాటజిక్ యూజ్. సో దీని డెసిషన్స్ని కేవలం అడ్వైజరీ అయి ఉండొచ్చు, ఎన్ఫోర్స్మెంట్ చేయలేకపోతుండొచ్చు, బట్ దీని యొక్క వైలేటర్స్ని మనం డిప్లొమాటిక్గా ఐసోలేట్ చేయగలం. అండ్ అదేవిధంగా గ్లోబల్ ప్రెషర్ కూడా తీసుకురాగలుగుతాం, రైట్? సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇటువంటి ఇంటర్నేషనల్ లాని యూజ్ చేయడానికి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. లీగల్ అకౌంటబిలిటీ బియాండ్ బార్డర్స్. ఐసిఎస్ఎఫ్టీ, టెర్రరిస్ట్ బాంబింగ్ కన్వెన్షన్ లాంటి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో, దే ఆబ్లిగేట్ పాకిస్తాన్ టు ప్రివెంట్, ప్రాసిక్యూట్ అండ్ క్రిమినలైజ్ టెర్రరిజం ఫైనాన్సింగ్ లాస్ ఇట్ వైలేట్స్. దెన్ బిల్డింగ్ అ గ్లోబల్ నెరేటివ్. ఇండియా ఏంటంటే ఇట్ కెన్ డాక్యుమెంట్ అండ్ షోకేస్ పాకిస్తాన్ రోల్స్ ఇన్ అటాక్స్. సో మనకి 26/11 అటాక్లో ఉండొచ్చు, రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్లో పాకిస్తాన్ యొక్క రోల్ ఏముంది అనేది మనం డాక్యుమెంట్ చేసి దాన్ని షోకేస్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే మనం ఈ పార్లమెంటరీ డెలిగేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఫోరమ్స్ ద్వారా ఇంటర్నేషనల్ ఒపీనియన్ని కూడా మొబిలైజ్ చేయొచ్చు. దెన్ ఐసీజే జ్యూరిస్డిక్షన్ త్రూ కాంప్రమైజరీ క్లాసెస్. So provisions in terrorism treaties, they allow disputes to be taken to the ICJ even if direct jurisdiction is denied. సో టెర్రరిజం ట్రీటీస్లోని ప్రొవిజన్స్ ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్గా ఈ ఐసీజే యొక్క జ్యూరిస్డిక్షన్ని డినై చేసినప్పటికీ ఈ టెర్రరిజం ట్రీటీస్ యొక్క ప్రొవిజన్స్ ఏమంటున్నాయంటే అటువంటి డిస్ప్యూట్స్ని ఐసీజేకి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పడం జరుగుతుంది. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కుల్భూషణ్ జాదవ్ కేస్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇండియా ఆల్రెడీ ఐసీజే జ్యూరిస్డిక్షన్ని యూజ్ చేయడం జరిగింది అగేన్స్ట్ పాకిస్తాన్ ఎఫెక్టివ్లీ అండర్ ఇంటర్నేషనల్ లా. సో కుల్భూషణ్ జాదవ్ కేసులో మనం ఆల్రెడీ యూజ్ చేయడం జరిగింది. దెన్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అండ్ లీగల్ వార్ఫేర్, దట్ ఈస్ లాఫేర్. సో ఇది ఒక కొత్త టర్మినాలజీ, డూ రిమెంబర్ దిస్. లీగల్ వార్ఫేర్ని లాఫేర్ అని కూడా అంటున్నారు. దెన్ ఇట్ ప్రెజెంట్స్ ఇండియా యాజ్ అ రూల్ బేస్డ్, రైట్స్ రెస్పెక్టింగ్ డెమోక్రసీ అండ్ గ్లోబల్గా కౌంటర్ టెర్రర్ కండిషన్స్లో ఇండియా యొక్క పొజిషన్ని కూడా ఇది స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో అందు గురించి మనం ఇటువంటి ఇంటర్నేషనల్ లాని యూజ్ చేసుకోవాలని చెప్పి దానికి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఇవి.
నెక్స్ట్ మనం ఈ విధంగా ఇంటర్నేషనల్ లాని యూజ్ చేసుకోవడానికి against గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయో చూద్దాం. సో హియర్ వి హ్యావ్ ద ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఇట్. జ్యూరిస్డిక్షనల్ రిజర్వేషన్స్ బై పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క జ్యూరిస్డిక్షన్ ని యాక్సెప్ట్ చెయ్యలేదు అండర్ ICSFT అండ్ ఇట్ హ్యాస్ రిజర్వేషన్స్ అండర్ టెర్రరిస్ట్ బాంబింగ్ కన్వెన్షన్. సో పాకిస్తాన్ ICJ జ్యూరిస్డిక్షన్ ని యాక్సెప్ట్ చేయలేదు. సో that is one point that we can mention. Then interpretational challenges. సో ఐసీజే ఏంటంటే ట్రీటీ ప్రొవిజన్స్ ని నారోగా ఇంటర్ప్రిట్ చేసే ఛాన్స్ ఉంది, యాజ్ సీన్ ఇన్ యుక్రెయిన్ వర్సెస్ రష్యా 2023 జడ్జ్మెంట్. సో ఈ జడ్జ్మెంట్ లో మనం చూసాం. సో అదే విధంగా ఇక్కడ కూడా ట్రీటీ ప్రొవిజన్స్ ని నారోగా ఇంటర్ప్రిట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా మనకి ఇంటర్ప్రిటేషనల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. దెన్ డిలేస్ అండ్ లో ఎన్ఫోర్స్మెంట్ పవర్. ఇంటర్నేషనల్ కోడ్స్ ఏంటంటే చాలా స్లోగా ఉంటాయి అండ్ వీటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ కూడా బైండింగ్గా ఉండవు. అంటే అడ్వైజరీ ఉంటుంది తప్ప కంపల్సరీ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండదు. అండ్ వీటి యొక్క రియల్ వరల్డ్ ఇంపాక్ట్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. దెన్ డిప్లొమాటిక్ కాస్ట్. లీగల్ ఎస్కలేషన్ వల్ల ఏంటంటే ఇట్ కుడ్ ఫర్దర్ సోర్ బైలేటరల్ టైస్. లీగల్గా ఎస్కలేట్ అయినప్పుడు ఆ రెండు కంట్రీస్ ఆ బైలేటరల్ టైస్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా డిఫికల్ట్గా మారుతాయి అండ్ ఇట్ రెడ్యూస్ స్పేస్ ఫర్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ. సో ఈ విధంగా మనం లీగల్గా ఎస్కలేట్ అయినప్పుడు ఏమవుతుంది, బైలేటరల్ టైస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, దాంతోపాటుగా బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అనేది కూడా యూజ్ చేసుకునే అవకాశం అనేది మనకి తగ్గుతుంది. దెన్ ఇట్ రిక్వైర్స్ ఇన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఎక్స్పర్టీస్. ఎఫెక్టివ్ లాఫేర్ కోసం కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి, ట్రైన్డ్ డిప్లొమాట్స్ ఉండాలి అండ్ ట్రైన్డ్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా మనకు ఇండియాలో ఇంకా ఇవాల్వింగ్గా ఉన్నాయి. సో అందు గురించే మనకు ఇంటర్నేషనల్ లాని ఈ విధంగా యూజ్ చేయొద్దు అని దానికి అగెయిన్స్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఇవి. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఇన్వోక్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ స్ట్రాటజికలీ. ICSFT యొక్క ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 24 క్లాజ్ 1 అండ్ బాంబింగ్ కన్వెన్షన్ వీటిని యూజ్ చేసుకొని మనం ఇండియా యొక్క లీగల్ క్లెయిమ్స్ అనేవి స్ట్రెంథన్ చేసుకోవాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ ఇంటర్నేషనల్ బాడీస్. దెన్ యూటిలైజ్ ట్రీటీ మెకానిజమ్స్ వితౌట్ రిలయింగ్ ఆన్ ICJ అలోన్. సో కేవలం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పైన మాత్రమే డిపెండ్ అవ్వకుండా మనం కొన్ని ట్రీటీ మెకానిజమ్స్ని కూడా యూజ్ చేసుకోవాలి, రైట్? సో మనకు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, దానిలో మనకు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ADR ఫోరమ్స్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రీజనల్ బాడీస్లో కూడా మనకు ఈ ADRs ఉంటాయి, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఫోరమ్స్, రైట్? సో వాటిని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క జ్యూరిస్డిక్షన్ పైన ఓవర్ డిపెండెన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. దెన్ గ్లోబల్ పార్లమెంటరీ డిప్లొమసీ. సో సెండ్ మల్టీ పార్టీ పార్లమెంటరీ డెలిగేషన్స్ టు కీ క్యాపిటల్స్. సో మనం మల్టీ పార్టీ పార్లమెంటరీ డెలిగేషన్స్ని వేరే కీ క్యాపిటల్స్కి సెండ్ చేయాలి. దానివల్ల ఏంటంటే మనకు ఇండియా యొక్క లీగల్ పొజిషన్కి సంబంధించి డిప్లొమాటిక్ సపోర్ట్ అండ్ పబ్లిక్ సపోర్ట్ అనేది లభిస్తుంది. దెన్ డెవలప్ లాఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కెపాసిటీ. సో మన దగ్గర విత్ ఇన్ అవర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనం ఒక డెడికేటెడ్ లీగల్ వార్ఫేర్ యూనిట్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మన యొక్క డిప్లొమాట్స్ని ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ అండ్ కౌంటర్ టెర్రరిజం లాలో ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన పాసిబుల్ సొల్యూషన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ అండర్స్టాండింగ్ ద సోషల్, కల్చరల్ అండ్ జోగ్రఫికల్ కాంటెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు GS పేపర్ 1, ఇండియన్ ఫిలాసఫీ అండ్ రిలీజియన్, బుద్ధిజం, రోల్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ అండ్ దర్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఈ టాపిక్స్ మనకు కవర్ అవుతున్నాయి. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఈ ఆర్టికల్లో మనకు మోడర్న్ ఇండియాలో బుద్ధిజం యొక్క రెలెవెన్స్ ఏముందనేది డిస్కస్ చేయడం జరిగింది. పర్టికులర్లీ మనం రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే సోషల్ మీడియా అబ్సెషన్ చాలా ఇంక్రీజ్ అయింది అండ్ ఈగోసెంట్రిక్ సెల్ఫ్ ప్రమోషన్ అండ్ మెటీరియలిజం ఇటువంటివన్నీ కూడా చాలా పెరిగిపోయాయి రీసెంట్ టైమ్స్లో. ఇటువంటి టైంలో మోడర్న్ ఇండియాలో బుద్ధిజం యొక్క రెలెవెన్స్ ఏముంది? అండ్ స్కాలర్స్ అండ్ ఆథర్స్ ఏమంటున్నారంటే బుద్ధిజం ఇట్ ఆఫర్స్ క్రిటికల్ ఇన్సైట్స్ లైక్ డేంజర్స్ ఆఫ్ అన్చెక్డ్ ఈగో, interdependence, mindful living that resonate today. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఇట్ ఆల్సో కౌంటర్స్ ద మిత్ ఆఫ్
Buddhism's disappearance from India post 14th century, highlighting the persistent influence in urban and cultural life. సో ఒక మిత్ ఏముందంటే బుద్ధిజం అనేది 14th సెంచరీ తరువాత ఇండియా నుండి డిసపియర్ అయిపోయింది అనే ఒక మిత్ ఉంది. సో దాన్ని కూడా ఈ ఆర్టికల్లో కౌంటర్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇప్పటికీ కూడా అర్బన్ అండ్ కల్చరల్ లైఫ్లో బుద్ధిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇప్పటికీ ఉందని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. బుద్ధిజంకి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ హావ్ ఎ లుక్ అట్ బుద్ధిజం. అబౌట్ బుద్ధిజం, ఆరిజిన్. బుద్ధిజం యొక్క ఫౌండర్ సిద్ధార్థ గౌతమ లేదా బుద్ధ. సో హీ ఫౌండెడ్ ఇట్ ఇన్ 6th century BC ఇన్ లుంబిని. ఇది ప్రస్తుతం మనకు నేపాల్లో ఉంది. సో ఈయన బోధ్ గయా దగ్గర ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయాన్ని పొందడం జరిగింది. అండ్ ఈయన యొక్క ఫస్ట్ సెర్మన్ సార్నాథ్లో ఇచ్చారు. దట్ ఈస్ ధర్మచక్ర ప్రవర్తన సూత్ర ప్రకారం ఇది మనకు తెలుస్తుంది. దెన్ కోర్ టీచింగ్స్ ధమ్మ. 4 నోబుల్ ట్రూత్స్ ఉంటాయి బుద్ధిజంలో. దుఃఖ, తన. దుఃఖ అంటే మనకు లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్. సో మన లైఫ్ మొత్తంలో సఫరింగ్ ఉంటుంది. అండ్ ఈ సఫరింగ్ దేని వల్ల వస్తుంది అంటే ఇట్ ఈస్ కాజ్ బై డిజైర్. కోరిక ఈ సఫరింగ్ యొక్క మూల కారణం అని చెప్పడం జరిగింది. అండ్ ఈ విధమైన డిజైర్ ఏదైతే ఉందో దీన్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మనం సఫరింగ్ని ఎండ్ చేయొచ్చు, రైట్? సో లైఫ్ అంతా సఫరింగ్స్ ఉంటాయి. సఫరింగ్స్ దేని వల్ల జరుగుతున్నాయి? ఏదైనా డిజైర్ లేదా కోరిక ఉండడం వల్ల. సో ఆ కోరికను మనం ఎలిమినేట్ చేసినట్లయితే, తీసివేసినట్లయితే ఈ సఫరింగ్ని కూడా మనం ఎండ్ చేయొచ్చు. సో ఈ సఫరింగ్ని మనం ఏ విధంగా ఎండ్ చేస్తాం? దానికోసం ఒక 8-fold పాత్ని లేదా అష్టాంగిక మార్గాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ అష్టాంగిక మార్గం అంటే ఏంటో చూద్దాం. దట్ ఈస్ ఆర్ 8-fold పాత్. రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్ అండ్ రైట్ కాన్సన్ట్రేషన్. సో ఈ 8 ఏవైతే ఉన్నాయో అష్టాంగిక మార్గాలు, వీటిని ఫాలో అవడం వల్ల మనం ఈ సఫరింగ్ని ఎండ్ చేయొచ్చు, రైట్? సో దట్ వీ కెన్ ఎలిమినేట్ ద డిజైర్ అండ్ ఎండ్ ద సఫరింగ్. సో బుద్ధిజంకి సంబంధించి 4 నోబుల్ ట్రూత్స్, అదేవిధంగా ఈ అష్టాంగిక మార్గం మనకు చాలా ఇంపార్టెంట్. దెన్ మిడిల్ పాత్. మిడిల్ పాత్ అంటే ఏంటంటే రిజెక్షన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆస్టెరిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు లగ్జూరియస్గా బతకడం లేదా చాలా చాలా సింపుల్గా బతకడం, రైట్? సో ఇవి రెండు కూడా మనకు ఎక్స్ట్రీమ్స్. చాలా లగ్జూరియస్గా బతకడం లేదా చాలా సింపుల్గా బతకడం. ఈ విధంగా ఎక్స్ట్రీమ్ ఏ ఒక్క ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా ఒక మిడిల్ పాత్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రైట్? దీన్ని మనకి బుద్ధిజంలో చెప్పడం జరిగింది. సో ఏ విధమైన ఎక్స్ట్రీమ్స్ కాకుండా మనం మిడిల్ పాత్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దెన్ అనర్థ, దట్ ఈస్ నాన్ సెల్ఫ్, అనిక, ఇంపర్మనెన్స్, దుఃఖ, సఫరింగ్. సో ఇవి దీస్ ఆర్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో ప్రతి ఒక్క ఎగ్జిస్టెన్స్ లేదా లైఫ్లో కూడా ఇవి ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజంలో మనకి డిఫరెంట్ సెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే థేరవాదం, డాక్ట్రిన్ ఆఫ్ ఎల్డర్స్. సో ఇది ఒక ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం. ఇది మనకు శ్రీలంకలో, మయన్మార్లో అండ్ థాయిలాండ్లో దీన్ని మనం చూడొచ్చు. దెన్ వీ హ్యావ్ మహాయాన. మహాయాన అంటే గ్రేట్ వెహికల్ అని అర్థం. సో దీనిలో ఏంటంటే ఫోకస్ అనేది బోధిసత్వాస్ పైన ఉంటుంది అండ్ ఆల్సో ఆన్ కంపాషన్. సో ఇది మనం చైనా, కొరియా అండ్ జపాన్లో చూడొచ్చు. థర్డ్ వన్ వజ్రాయన బుద్ధిజం, థండర్బోల్ట్ వెహికల్. సో ఇది టిబెట్లో ఎమర్జ్ అయింది అండ్ దీనిలో ఏంటంటే తాంత్రిక్ ప్రాక్టీసెస్, దానికి సంబంధించిన రిచువల్స్ అండ్ మంత్రాస్ ఉంటాయి. దెన్ మనకు బుద్ధిజంకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది మనకి రాజ్గిర్లో జరిగింది 483 BCలో. సో దీన్ని ప్రిసైడ్ చేసింది మహాకశ్యప అండర్ అజాతశత్రు. సో ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్లో భాగంగా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఏ ఇయర్లో వీటిని కండక్ట్ చేయడం జరిగింది, దాన్ని ప్రిసైడ్ చేసిన వాళ్ళు ఎవరు, అండ్ అప్పుడున్న రూలర్ ఎవరు, అండ్ ఇది ఏ ప్లేస్లో జరిగింది, అండ్ దాని యొక్క అవుట్కమ్ ఏముంది. సో ఈ 5 పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్కి సంబంధించి, రైట్? సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క అవుట్కమ్ చూసినట్లయితే మనకు వినయ పీఠక, అదేవిధంగా సుత్త పీఠక కంపైల్ చేయడం జరిగింది. దెన్ సెకండ్ కౌన్సిల్ వైశాలిలో జరిగింది 383 BCలో, అంటే 100 years తర్వాత.
సో దిస్ వాస్ ప్రిసైడెడ్ బై సబకామి అండర్ కాలాశోక. సో ఇక్కడ ఏం జరిగిందంటే దీని యొక్క అవుట్కమ్ చూసినట్లయితే మనకు థేరవాద అండ్ మహాసాంఘిక ఈ విధంగా ఇవి రెండు స్ప్లిట్ అవ్వడం జరిగింది, రైట్. సో ఇటువంటి స్ప్లిట్ ఒకటి జరిగింది బుద్ధిజంలో సెకండ్ కౌన్సిల్లో ఓవర్ మొనాస్టిక్ రూల్స్. సో మొనాస్ట్రీ యొక్క రూల్స్ ఏముండాలనే విషయంలో ఈ విధంగా స్ప్లిట్ అనేది జరిగింది ఇంటూ థేరవాద అండ్ మహాసాంఘిక. రిమెంబర్ దిస్. దెన్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ పాట్లీపుత్రాలో జరిగింది 250 BCలో, ప్రిసైడెడ్ బై మొఘల్పుత్త టిస్సా అండర్ అశోక. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే మనకు అభిధమ్మ పీఠక కంపైల్ చేయడం జరిగింది. బుద్ధిజంలో మనకు 3 పీఠకాస్ ఉంటాయి, 3 ఇంపార్టెంట్ బుక్స్. సో ఒకటి సుత్త పీఠక, దెన్ వినయ పీఠక, అభిధమ్మ పీఠక. సో ఈ మూడిటిలో చూసినట్టయితే మనం ఈ ఫస్ట్ రెండు సుత్త పీఠక అండ్ వినయ పీఠక ఇవి రెండు మనకు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టైంలో వీటిని కంపైల్ చేయడం జరిగింది, రైట్. అండ్ థర్డ్ ఏదైతే ఉందో అభిధమ్మ పీఠక, దీన్ని థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క అవుట్కమ్గా దీన్ని కంపైల్ చేశారు, రైట్. అండ్ ఆల్సో గ్లోబల్ మిషనరీ వర్క్. దెన్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, మొత్తం మనకు 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. దానిలో లాస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కాశ్మీర్లో జరిగింది 1st century CEలో, ప్రిసైడెడ్ బై వసుమిత్ర అండర్ కనిష్క. ఈ రూలర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగినప్పుడు రూలర్ ఎవరున్నారు, అశోక. సో ఈ విధంగా మనకు రూలర్స్ కూడా ఇంపార్టెంట్. దెన్ రైజ్ ఆఫ్ మహాయాన బుద్ధిజం అండ్ కమెంట్రీస్. సో ఇక్కడ మహాయాన బుద్ధిజం యొక్క రైజ్ అనేది మనం చూడొచ్చు 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ టైంలో. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ బుద్ధిస్ట్ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధ యొక్క టీచింగ్స్ అన్నీ కూడా కోడిఫై చేయడం జరిగింది ఈ బుక్స్లో. అండ్ అదేవిధంగా సెక్టేరియన్ డివిజన్స్ మనం ఇంతకుముందు చూసాం, థేరవాద అదేవిధంగా మహాసాంఘికగా ఇవి డివైడ్ అయ్యాయి అని. సో ఆ విధంగా సెక్టేరియన్ డివిజన్స్ వల్ల స్ప్లిట్స్ జరిగాయి అండ్ బుద్ధిజం గ్లోబల్గా స్ప్రెడ్ అయింది కూడా. సో ఈ విధంగా ఇవి మనకు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ వీటి యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద కాంటెంపరీ రెలెవెన్స్ ఆఫ్ బుద్ధిజం. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చూసాము, బుద్ధిజం యొక్క ఆరిజిన్ ఏ విధంగా జరిగింది, దానిలోని టీచింగ్స్ ఏమున్నాయి, 4 నోబుల్ ట్రూత్స్, అష్టాంగిక మార్గ, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్స్లో కాంటెంపరీ టైంలో బుద్ధిజం యొక్క రెలెవెన్స్ ఏముందో చూద్దాం. మెంటల్ హెల్త్ అండ్ మైండ్ఫుల్నెస్. బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్ లైక్ విపాసనా మెడిటేషన్ గురించి వినుంటారు, ఇదొక బుద్ధిస్ట్ ప్రాక్టీస్. అండ్ మైండ్ఫుల్నెస్, ఇవన్నీ కూడా స్ట్రెస్తో డీల్ చేయడానికి, యాంగ్జైటీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వీటిని అడ్రస్ చేయడానికి చాలా ఎక్కువ మంది వీటిని అడాప్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడున్న ప్రెసెంట్ డే లైఫ్ స్టైల్లో అందరికీ కూడా స్ట్రెస్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వాటిని డీల్ చేయడం కోసం చాలామంది రీసెంట్ టైమ్స్లో ఈ బుద్ధిస్ట్ ప్రాక్టీస్ అయిన విపాసనా మెడిటేషన్ని ఫాలో అవడం జరుగుతుంది. దెన్ ethics of compassion and non-violence. In a world marked by conflict and inequality, Buddhism's emphasis on ahimsa and karuna, it offers a moral compass. సో ప్రస్తుతం మనం ఉన్న ప్రపంచంలో చూసినట్లయితే మనకి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ ఉంటున్నాయి అండ్ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఒక వరల్డ్లో బుద్ధిజం చూసినట్లయితే మనకు అహింస, నాన్ వైలెన్స్ని, కంపాషన్ ఆర్ కరుణ దీన్ని ఎంఫసైజ్ చేయడం జరిగింది, రైట్. So it is very much relevant in our contemporary time. Then social justice and equality. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రివైవ్ చేయడం జరిగింది. అండ్ బుద్ధిజం ఏంటంటే ఒక కాస్ట్లెస్ సొసైటీ అండ్ ఇన్క్లూజివ్ ఎథిక్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ రెలవెంట్ ఫర్ కంబాటింగ్ డిస్క్రిమినేషన్ అండ్ సోషల్ ఎక్స్క్లూషన్. సో మన సొసైటీలో చూసినట్లయితే చాలామంది డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు, సోషల్ ఎక్స్క్లూషన్ని ఫేస్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మనకు బుద్ధిజం యొక్క రెలవెన్స్ ఏంటి అంటే బుద్ధిజంలో మనకు క్యాస్ట్లెస్ సొసైటీని ఎంఫసైజ్ చేస్తుంది, దాంతోపాటుగా ఇంక్లూజివ్ ఎథిక్స్ని కూడా బుద్ధిజం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మనకు సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీని అచీవ్ చేయగలుగుతాం. దెన్ ఎకలాజికల్ సెన్సిబిలిటీ. బుద్ధిస్ట్ వాల్యూస్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ అండ్ మోడరేషన్. It supports sustainable living and ecological consciousness.
సో బుద్ధిజంలో మనకు ఈ ఇంటర్ డిపెండెన్స్ కాన్సెప్ట్ అండ్ మోడరేషన్ కాన్సెప్ట్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే సస్టైనబుల్ లివింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది, దాంతోపాటుగా ఎకలాజికల్ కాన్షియస్నెస్ కూడా పెరుగుతుంది. రైట్. సో మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది సస్టైనబుల్గా ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఏదైతే మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి న్యాచురల్ రిసోర్సెస్ అయ్యుండొచ్చు, ఏదైనా రిసోర్సెస్ని యూజ్ చేస్తున్నామో వాటిని మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడంతో పాటు ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. రైట్. దెన్ కౌంటర్ టు కన్స్యూమరిజం అండ్ ఈగోయిజం. ఇప్పుడున్న డిజిటల్ ఏజ్ ఆఫ్ మెటీరియలిజంలో అదేవిధంగా సెల్ఫ్ ప్రమోషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి టైంలో మనకు బుద్ధిజమ్స్ టీచింగ్స్ ఆన్ నాన్ అటాచ్మెంట్ అనిచా అండ్ నాన్ సెల్ఫ్ అనత్త. దిస్ ఆఫర్స్ స్పిరిచువల్ క్లారిటీ అండ్ రిస్ట్రెయింట్. సో ఇప్పుడున్న ఈ సెల్ఫ్ ప్రమోషన్ మెటీరియలిజం అనే ఒక డిజిటల్ ఏజ్లో బుద్ధిజం యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ నాన్ అటాచ్మెంట్, దేనికి కూడా ఎక్కువగా అటాచ్ అవ్వకూడదు, అండ్ నాన్ సెల్ఫ్. సో వీటి వల్ల ఒక స్పిరిచువల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రస్తుతం మనకున్న కాంటెంపరీ టైమ్స్లో ఇది బుద్ధిజం యొక్క రెలవెన్స్. మనం ఇంట్రొడక్షన్లో భాగంగా చూసాం 14th సెంచరీ తర్వాత ఇండియాలో బుద్ధిజం అనేది మనకు కనుమరుగైంది అని చెప్పడం జరిగింది. సో దానికి కాంట్రడిక్టరీగా మనం ఇవన్నీ చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న టైంలో ఎంత రెలవెంట్గా ఉంది బుద్ధిజం అండ్ దాని యొక్క బుద్ధిజం యొక్క టీచింగ్స్, అంటే బుద్ధిస్ట్ టీచింగ్స్ అండ్ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ అన్నీ ఇప్పటికీ కూడా ఎంత రెలవెంట్గా ఉన్నాయో మనం ఈ పాయింట్స్ ద్వారా మనం చూడొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్, ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేట్స్ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు May 23rd, 2025. సో ఈ డేట్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ని ఇనాగరేట్ చేయడం జరిగింది అక్రాస్ 86 డిస్ట్రిక్ట్స్ అండ్ 18 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇనాగరేట్ చేశారు ఫ్రమ్ బికనేర్, రాజస్థాన్. సో ఈ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఉన్నాయి. అండ్ ఇవి డెవలప్ చేయడానికి 1100 crore రూపీస్ అనేది ఖర్చు అయింది టు ఎన్హాన్స్ ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ అండ్ రివైవ్ ఆర్కిటెక్చరల్ హెరిటేజ్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ విధంగా మనకు 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీని యొక్క ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. మోడర్నైజ్డ్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్. సో ఈ స్టేషన్స్ అన్నీ కూడా మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ కోసం డిజైన్ చేయబడ్డాయి. అంటే మనకు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ స్మార్ట్ సైనేజ్, క్లీన్ టాయిలెట్స్ అండ్ యాక్సెసిబిలిటీని కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది ఈ స్టేషన్స్లో. దెన్ బూస్ట్ టు రీజనల్ టూరిజం, హెరిటేజ్ ఇన్స్పైర్డ్ డిజైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మందాల్గఢ్, డకోర్, బేగంపేట్. సో ఈ ఏరియాస్లో మనం చూసినట్లయితే ఈ స్టేషన్స్ అనేవి వీటి యొక్క డిజైన్స్ మనకు మన హెరిటేజ్ నుండి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకు లోకల్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా ఏమవుతుంది, మనకు రీజనల్ టూరిజం కూడా ఎన్హాన్స్ అవుతుంది. దెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్టేషన్ యొక్క రీడెవలప్మెంట్ అండ్ దానికి సంబంధించిన టూరిజం, వీటి వల్ల ఏంటంటే లోకల్ యూత్ అండ్ ఆర్టిజన్స్కి కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో దాని ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చేయడం జరిగింది. దెన్ ఇంప్రూవ్ రైల్ కనెక్టివిటీ, ఈ కొత్త ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ బికనేర్, ముంబై ట్రైన్ ఎట్సెట్రా, వీటి వల్ల మనకు ఇంట్రా స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ రైల్ మొబిలిటీ కూడా ఎన్హాన్స్ అయింది. సో ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్, సో ఆ స్టేట్ లోపల మనకు ఈ కనెక్టివిటీ అనేది ఎన్హాన్స్ అయింది. అండ్ అదేవిధంగా ఇంటర్ స్టేట్, డిఫరెంట్ వేరే స్టేట్స్ మధ్య ఉన్న రైల్ మొబిలిటీ కూడా ఎన్హాన్స్ అయింది. సో ఆ విధంగా మనకు రైల్ కనెక్టివిటీ ఓవరాల్గా ఇంప్రూవ్ చేయడం జరిగింది. దెన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ బ్రాడర్ విజన్ దట్ ఈస్ 34,000 kilometers of new track, 10,000 plus crores allocated for rail capex in FY26. సో మనకు 34,000 kilometers ఆఫ్ కొత్త ట్రాక్ అనేది క్రియేట్ చేయాలనే బ్రాడర్ విజన్లో భాగంగా ఉంది ఇది. సో ఆ విధంగా మన రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా ఒక బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, రిపోర్ట్ ఆన్ అడాలసెంట్ హెల్త్ రికార్డ్స్ కాల్స్ ఫర్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లాస్.
దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా సెకండ్ ల్యాన్సెట్ కమిషన్ రిపోర్ట్ ఆన్ అడాలసెంట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ 2024. సో దీనిలో ఏంటంటే ఇట్ గేవ్ ఎ వార్నింగ్ దాట్ వితౌట్ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ 50% of the world's adolescents they'll continue to face multiple health burdens by 2030. సో 2024కి సంబంధించి ఈ ల్యాన్సెట్ కమిషన్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో ఒక చిన్న వార్నింగ్ ఏమి ఇచ్చిందంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయకపోయినట్లయితే ఈ అడాలసెంట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్లో 2030 ఇయర్ వచ్చేసరికి మన వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద అడాలసెంట్స్ అంటే మనకు 50% ఆఫ్ ద అడాలసెంట్స్ మనం నెంబర్లో చూసుకున్నట్లయితే 1 బిలియన్ పీపుల్. సో ఈ పీపుల్ ఏంటంటే మల్టిపుల్ హెల్త్ బర్డన్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంది మనం వీటిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే, లైక్ అడాలసెంట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్లో. సో ఈ విధంగా వార్న్ చేయడం జరిగింది సెకండ్ ల్యాన్సెట్ కమిషన్ రిపోర్ట్. సో డిస్పైట్ డిక్లైన్స్ ఇన్ మార్టాలిటీ అంటే డెత్ రేట్స్ అయితే మనకు డెత్ కేసెస్ అయితే తగ్గాయి, బట్ మనకి వేరే మేజర్ కన్సర్న్స్ ఉన్నాయి, లైక్ మెంటల్ ఇల్నెస్, ఒబెసిటీ, సోషల్ మీడియా ఇంపాక్ట్ అండ్ అండర్ ఫండింగ్. సో ఇటువంటి మేజర్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రిపోర్ట్ ఏంటంటే ఇట్ కాల్స్ ఫర్ ఎనేబులింగ్ లాస్, డిజిటల్ గవర్నెన్స్ అండ్ టార్గెటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ సో దట్ మనం అడాలసెంట్ వెల్బీయింగ్ని కూడా ఎన్ష్యూర్ చేయొచ్చు. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ వై అడాలసెంట్ హెల్త్ ఇస్ అ స్ట్రాటజిక్ ప్రయారిటీ. సో ఈ అడాలసెంట్ హెల్త్ అనేది ఎందుకు ఒక స్ట్రాటజిక్ ప్రయారిటీయో చూద్దాం. ఫస్ట్ ఇస్ డెమోగ్రఫిక్ లివరేజ్. ఈ అడాలసెంట్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ పాపులేషన్లో 24% ఉన్నారు. సో ఇట్స్ అ కీ డ్రైవర్ ఆఫ్ ఫ్యూచర్ గ్రోత్. దెన్ అండర్ ఫండెడ్ బట్ హై రిటర్న్ సెక్టర్. సో ఇట్ రిసీవ్డ్ ఓన్లీ 2.4% ఆఫ్ గ్లోబల్ హెల్త్ ఎయిడ్. సో గ్లోబల్గా ఉన్న హెల్త్ ఎయిడ్లో 2.4% మాత్రమే ఇవ్వడం జరిగింది, డిస్పైట్ కంప్రైజింగ్ 25.2% ఆఫ్ పాపులేషన్. సో పాపులేషన్లో ఆల్మోస్ట్ 1/4 ఉన్నారు, బట్ వీరికి అలొకేట్ చేసిన హెల్త్ ఎయిడ్ ఎంత ఉంది, జస్ట్ 2.4% మాత్రమే ఉంది. అంటే ఇది ఒక హై రిటర్న్ సెక్టర్ అయినప్పటికీ కూడా దీనిలో ఫండింగ్ తక్కువగా ఉంది. అంటే ఎంతైతే ఫండింగ్ ఉండాలో అంత ఇవ్వడం లేదు, ఇట్ ఇస్ అండర్ ఫండెడ్. దెన్ ఇంప్రూవ్డ్ మోర్టాలిటీ అండ్ జెండర్ ఈక్విటీ. అడాలసెంట్ మోర్టాలిటీలో 27% డ్రాప్ ఆర్ రిడక్షన్ అనేది మనం చూడొచ్చు. సో దీనికి రీజన్స్ వచ్చేసి మనకు బెటర్ న్యూట్రిషన్, డిసీజ్ కంట్రోల్ అండ్ ఎడ్యుకేషన్, ఎస్పెషలీ గర్ల్స్కి సంబంధించి ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం వలన అడాలసెంట్ మోర్టాలిటీలో 27% రిడక్షన్ అనేది జరిగింది. దెన్ ప్రివెన్షన్ ఆపర్చునిటీ. ఎర్లీ ఇంటర్వెన్షన్స్, ఎర్లీ స్టేజెస్లోనే మనం ఇంటర్వ్యూన్ అయ్యి కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినట్లయితే దెన్ మనం ఫ్యూచర్ బర్డెన్ అనేది తగ్గించవచ్చు రిగార్డింగ్ ఎన్సిడీస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఒబెసిటీ అండ్ మెంటల్ ఇల్నెస్. దెన్ డిజిటల్ ఏజ్ వల్నరబిలిటీ. సో మనకున్న యూత్లో ఆల్మోస్ట్ 79% యూత్ ఆన్లైన్ ఉంటున్నారు. సో దీనివలన మనకు సైబర్ రిస్క్స్ అనేవి కూడా వీటికి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్కి కూడా గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో దీనివల్లనే మనకు అడాలసెంట్ హెల్త్ అనేది ఒక స్ట్రాటజిక్ ప్రయారిటీగా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ యూకే టు హ్యాండ్ సోవెంటీ ఆఫ్ చాగోస్ ఐలాండ్స్ టు మారిషస్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఈ చాగోస్ ఐలాండ్స్ యొక్క సోవెంటీని ట్రాన్స్ఫర్ చేయడానికి యూకే ఒక అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది టు ట్రాన్స్ఫర్ ఇట్ టు మారిషస్. సో ఇది ఎప్పటి నుండో ఉన్న ఒక లాంగ్ స్టాండింగ్ డీకాలనైజేషన్ డిస్ప్యూట్. ఈ డిస్ప్యూట్ని ఎండ్ చేస్తూ యూకే ఈ విధంగా ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ చాగోస్ ఐలాండ్స్ యొక్క సోవెంటీ అనేది మారిషస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దిస్ ఆర్చిపెలాగో ఎస్పెషలీ ద ఐలాండ్ ఆఫ్ డిగో గార్షియా, దీనిలో మనకి ఒక ఇంపార్టెంట్ యుఎస్ మిలిటరీ బేస్ ఉంది. ఇది ఒక వెస్టర్న్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి చాలా క్రూషియల్ అండ్ చాలా ఇంపార్టెంట్. Then, while sovereignty shifts to Mauritius, UK will continue leasing Digo Garcia for defense operations. So, ఈ చాగోస్ ఐలాండ్స్ యొక్క సోవెంటీ వచ్చి మనకు మారిషస్కి షిఫ్ట్ చేయడం జరిగింది లేదా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, బట్ అక్కడ ఉన్న ఈ డిఫెన్స్ ఆపరేషన్స్ కోసం మాత్రం యూకే డిగో గార్షియాని లీజ్ చేసుకోవడంలో కంటిన్యూ అవుతుంది. అండ్ దిస్ కమ్స్ అమెడ్ లీగల్ టెన్షన్స్ అండ్ రైట్స్ క్లెయిమ్స్ బై డిస్ప్లేస్డ్ చాగోజియన్స్.
సో ఈ చాగోస్కి సంబంధించిన పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ చాగోజియన్స్ వారు డిస్ప్లేస్ అయ్యారు. సో వీరికి సంబంధించిన రైట్స్ క్లెయిమ్స్ అండ్ లీగల్ టెన్షన్స్ అవి జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో యూకే ఈ విధమైన అగ్రిమెంట్కి సైన్ చేయడం జరిగింది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ చాగోస్ ఆర్చిపెలజో మనకి న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన జోగ్రఫికల్ లొకేషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూడొచ్చు మారిషస్ లొకేషన్, ఇది మనకు మడగాస్కర్ అండ్ దిస్ ఇస్ ఆఫ్రికా కాంటినెంట్. సో హియర్ వి హ్యావ్ డిగో గార్షియా అండ్ దీస్ ఆర్ చాగోస్ ఐలాండ్స్. సో ఇది సెంట్రల్ ఇండియన్ ఓషన్లో ఉంది అండ్ డిగో గార్షియా అనేది లార్జెస్ట్ ఐలాండ్ ఈ లొకేషన్లో, హోస్టింగ్ అ మేజర్ యుఎస్ నేవల్ అండ్ ఎయిర్ బేస్. సో ఈ అగ్రిమెంట్ ముందు వరకు కూడా యూకే యునైటెడ్ కింగ్డమ్ దీన్ని అడ్మినిస్టర్ చేయడం జరిగింది, బట్ మారిషస్ ఎప్పుడు దీన్ని క్లెయిమ్ చేస్తూ ఉండేది. సో దీంతో ఈ అగ్రిమెంట్తో దీనికి ఎండ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ ఇష్యూని. దెన్ కమింగ్ టు డిగో గార్షియా, ఇది స్ట్రాటజికలీ ఇట్స్ అ వైటల్ ఐలాండ్ లీజ్డ్ బై యూకే టు యునైటెడ్ స్టేట్స్ ఫర్ మిలిటరీ ఆపరేషన్స్. సో యుఎస్ మిలిటరీ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయడం కోసం యూకే ఈ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఐలాండ్ని లీజ్కి ఇవ్వడం జరిగింది. సో ఇది కౌంటర్ టెర్రరిజం కోసం, సర్వీలెన్స్ కోసం, ఎస్పెషలీ ఇండియన్ ఓషన్ అండ్ వెస్ట్ ఏషియాలో కౌంటర్ టెర్రరిజం అండ్ సర్వీలెన్స్ కోసం ఇది చాలా క్రిటికల్. సో ఈ టాపిక్ కి సంబంధించిన ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. ద చాగోస్ ఆర్చిపెలజో రీసెంట్లీ ఇన్ న్యూస్ ఇస్ లొకేటెడ్ ఇన్. సో ఈ ఇంత సింపుల్గా మనకు క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగకపోయినప్పటికీ మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ చాగోస్ ఐలాండ్స్ అనేవి మనకు ఏ ఓషన్లో ఉన్నాయనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ సౌత్ అట్లాంటిక్ ఓషన్, సౌత్ చైనా సీ, సెంట్రల్ ఇండియన్ ఓషన్ అండ్ కరీబియన్ సీ. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, సెంట్రల్ ఇండియన్ ఓషన్. మనం ఆల్రెడీ దీని యొక్క లొకేషన్ అయితే చూసాం. సో ఈ విధంగా ఏదైనా ప్లేసెస్ మనకి న్యూస్లో ఉన్నప్పుడు దాని యొక్క జోగ్రఫికల్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ గో త్రూ ద మ్యాప్. సో ఎగ్జాక్ట్గా దాని లొకేషన్తో పాటు చుట్టుపక్కల ఏమున్నాయి, నైబరింగ్ వాటర్ బాడీ అండ్ నైబరింగ్ ఐలాండ్స్ ఆర్ కంట్రీస్. సో ఏదైనా ఒక ల్యాండ్ పైన ఉన్న ఒక ప్లేస్ మనకు న్యూస్లో ఉన్నట్లయితే దాని చుట్టూ ఉన్న నైబరింగ్ ప్లేసెస్ ఏమున్నాయి, నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి. సో ఈ విధమైన పాయింట్స్ అన్ని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. Net FDI slumps 96% in FY25 to $353 million. Gross FDI robust. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఆర్బీఐ యొక్క మే 2025 బులెటిన్ ప్రకారం నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఇండియాలోకి రావడం జరుగుతుందో ఇవి ఫైనాన్షియల్ ఇయర్ 25లో 96% రెడ్యూస్ అయిపోయాయి. దిస్ ఈస్ అ షార్ప్ డిక్లైన్ రీచింగ్ ఓన్లీ $353 million. సో ఇండియాలో మనకు గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఇటువంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది. డ్యూ టు స్టీప్ రైజ్ అండ్ రిపాట్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ బై ఫారిన్ కంపెనీస్ అండ్ అవుట్వర్డ్ ఎఫ్డిఐ బై ఇండియన్ ఫర్మ్స్. సో మన ఇండియన్ ఫర్మ్స్ అవుట్వర్డ్ ఎఫ్డిఐ అనేది చేయడం జరిగింది. సో ఈ రీజన్స్ వలన ఇటువంటి సిచ్యుయేషన్ అనేది జరిగింది. ఇది దీని యొక్క కాంటెక్స్ట్. అసలు ఎఫ్డిఐ అంటే ఏంటో చూద్దాం. ఎఫ్డిఐ అంటే ఇన్వెస్ట్మెంట్ బై అ ఫారిన్ ఎంటిటీ ఇంటూ ద ఎక్విటీ ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ. సో ఒక ఇండియన్ కంపెనీ యొక్క ఎక్విటీలో ఫారిన్ ఎంటిటీ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని ఎఫ్డిఐ అంటాం. ఇట్ ఇంటెన్స్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ అండ్ కంట్రోల్. సో దీనిలో భాగంగా మనకి ఈక్విటీ క్యాపిటల్, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్ అండ్ అదర్ క్యాపిటల్ లైక్ ఇంట్రా కంపెనీ లోన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, గ్రాస్ ఎఫ్డిఐ అండ్ నెట్ ఎఫ్డిఐ. వీటి యొక్క డిఫరెన్స్ ఏంటో చూద్దాం. గ్రాస్ ఎఫ్డిఐ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ నుండి ఒక కంట్రీలోకి వచ్చే టోటల్ క్యాపిటల్ ఇన్ఫ్లోని మనం గ్రాస్ ఎఫ్డిఐ అంటాం. నెట్ ఎఫ్డిఐ అంటే ఈ గ్రాస్ ఎఫ్డిఐ ఏదైతే ఉందో దీని నుండి రిపాట్రియేషన్, అదేవిధంగా ఇండియన్ కంపెనీస్ నుండి బయటకు వెళ్ళే అవుట్వర్డ్ ఎఫ్డిఐ, వీటిని మనం రిమూవ్ చేస్తే వి అరైవ్ ఎట్ దిస్ నెట్ ఎఫ్డిఐ. దెన్ రిపాట్రియేషన్ ఆఫ్ క్యాపిటల్. సో ఈ రిపాట్రియేషన్ అంటే ఏంటో చూద్దాం. రిపాట్రియేషన్ అంటే రిటర్న్ ఆఫ్ ప్రాఫిట్స్, డివిడెండ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ బై ఫారిన్ ఫర్మ్స్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ. అంటే ఈ ఫారిన్ ఫర్మ్స్కి ఏదైతే ప్రాఫిట్స్, డివిడెండ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరుగుతుందో ఈ ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్ని వారి యొక్క హోమ్ కంట్రీకి తిరిగి పంపిస్తారు. దాన్నే రిపాట్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. అండ్ రిపాట్రియేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు నెట్ ఎఫ్డిఐ అనేది తగ్గుతుంది.
సో హియర్ యూ కెన్ సీ వై. ఎందుకంటే మనం గ్రాస్ ఎఫ్డిఐ నుండి రిపాట్రియేషన్ని అదేవిధంగా ఇండియన్ కంపెనీస్ చేసే అవుట్వర్డ్ ఎఫ్డిఐని రిమూవ్ చేస్తాం. వాటిని మైనస్ చేసిన తర్వాతే మనకి నెట్ ఎఫ్డిఐ వాల్యూ వస్తుంది. సో రిపాట్రియేషన్ ఎక్కువగా ఉంది అంటే నెట్ ఎఫ్డిఐ కూడా తగ్గుతుంది. Then what is this outward FDI by Indian companies? సో ఇండియన్ ఫర్మ్స్ నుండి వెళ్ళే అవుట్వర్డ్ ఎఫ్డిఐ అంటే ఏంటంటే ఇండియన్ కంపెనీస్ ఫారిన్ సబ్సిడరీస్, జాయింట్ వెంచర్స్ ఆర్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మన ఇండియన్ క్యాపిటల్ అకౌంట్ నుండి బయటకు వెళ్తుంది అమౌంట్, దట్ ఈస్ అవుట్ ఫ్లో. దాన్నే మనం ఇండియన్ ఫర్మ్స్ చేసే అవుట్వర్డ్ ఎఫ్డిఐ అంటాం. సో FY25 ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 యొక్క ఎగ్జాంపుల్ గ్రాస్ ఎఫ్డిఐ అనేది $81 బిలియన్ ఉంది. రిపాట్రియేషన్ $51.5 బిలియన్ ఉంది. అవుట్వర్డ్ ఎఫ్డిఐ $29.2 బిలియన్ ఉంది. సో మనకు నెట్ ఎఫ్డిఐ వచ్చేసి $353 మిలియన్ ఉంది. రైట్, అంటే ఈ $81 బిలియన్ నుండి మనం ఈ రెండు అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని మైనస్ చేసినట్లయితే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. రైట్, ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ కావేరీ అథారిటీ రివ్యూస్ వాటర్ లెవెల్ అండ్ ఆల్ ఇట్స్ రిజర్వాయర్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ వాటర్ స్టోరేజ్ స్టేటస్ని రివ్యూ చేయడం జరిగింది కావేరీ రివర్ బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్స్లో. సో ఈ రివ్యూ ఏంటంటే ఇట్ ప్రిసీడ్స్ తమిళనాడుస్ షెడ్యూల్డ్ రిలీజ్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఫ్రమ్ మెట్టోర్ డ్యామ్ అండ్ ఫాలోస్ అ ఫోర్కాస్ట్ ఆఫ్ అండ్ అబవ్ నార్మల్ సౌత్ వెస్ట్ మాన్సూన్ బై IMD. సో రీసెంట్గా మనం ఒక ఆర్టికల్ చూసాము, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకు అబవ్ నార్మల్ ఉండబోతుంది, అంటే ఎప్పుడు ఉండే నార్మల్ రెయిన్ఫాల్ కంటే కూడా ఎక్కువ రాబోతుందని ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు తమిళనాడు మెట్టూర్ డ్యామ్ నుండి ఇరిగేషన్ వాటర్ కూడా రిలీజ్ చేయబోతుంది. సో ఇటువంటి టైంలో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేసిందంటే కావేరీ రివర్ బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్స్లో ఉన్న వాటర్ స్టోరేజ్ స్టేటస్ని రివ్యూ చేయడం జరిగింది. సో ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ CWRC అండ్ CWMA these are meeting periodically to manage and monitor water distribution. సో మనకు తెలుసు కర్ణాటక అండ్ తమిళనాడు మధ్య ఎప్పటి నుండో ఈ ఇంటర్ స్టేట్ వాటర్ ఇష్యూ అనేది ఉంది. సో ఈ CWRC అండ్ CWMA అనేవి ఎప్పటికప్పుడు పీరియాడికల్గా మీట్ అయ్యి ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు మేనేజ్ చేయడం అండ్ మానిటర్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద CWMA? కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఇది 2018లో కాన్స్టిట్యూట్ చేసిన ఒక స్టాట్యుటరీ బాడీ అండర్ సెక్షన్ 6A ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1956. సో కావేరీ వాటర్ షేరింగ్కి సంబంధించి 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. సో దాన్ని ఫాలో అవుతూ ఈ CWMAని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. దీని టాస్క్ ఏంటి అంటే ఈ కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనల్ అవార్డ్ని ఇంప్లిమెంట్ చేయడమే దీని యొక్క టాస్క్. రైట్, రిమెంబర్ దిస్. కావేరీ రివర్కి సంబంధించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఆరిజిన్ అండ్ కోర్స్. సో దీని యొక్క ఆరిజిన్ చూసినట్లయితే మనకు కర్ణాటకలోని కొడగు డిస్ట్రిక్ట్లో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న బ్రహ్మగిరి హిల్స్లోని తల కావేరీ దీని యొక్క ఆరిజిన్. అండ్ లెంత్ చూసినట్లయితే కావేరీ రివర్ యొక్క లెంత్ 800 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ దీని యొక్క ఫ్లో మనం చూసినట్లయితే కర్ణాటక, దెన్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి. సో అది మనం ఇక్కడ చూడొచ్చు, కర్ణాటక స్టేట్, దెన్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి. సో ఈ ఏరియాస్లో ఇది ఫ్లో అవ్వడం జరుగుతుంది. అండ్ అవుట్ ఫ్లో బే ఆఫ్ బెంగాల్ నియర్ పూంపుహార్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడులోని పూంపుహార్ వద్ద ఇది బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. దెన్ స్టేట్స్ ఇన్ బేసిన్. ఈ కావేరీ రివర్ బేసిన్లో ఉన్న స్టేట్స్ ఏంటంటే కర్ణాటక స్టేట్, తమిళనాడు స్టేట్, కేరళ స్టేట్, దాంతోపాటుగా యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి. అండ్ డిస్ప్యూట్ వచ్చేసి మనకి మెయిన్లీ కర్ణాటక అండ్ తమిళనాడు మధ్య ఉంది వాటర్ షేరింగ్కి సంబంధించి. అండ్ ఈ కబిని ప్లీజ్ గో త్రూ దీస్ tributaries and major reservoirs like Mettur Reservoir, Krishnarajasagar, right? So do go through these places. So ఒక రివర్ లేదా ఒక ప్లేస్ మనకి న్యూస్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ రివర్కి ఉన్న ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి,
అండ్ దీనిపైన ఇప్పటి వరకు ఉన్న డ్యామ్స్ రిజర్వాయర్స్ ఏమున్నాయి. సో జస్ట్ గో త్రూ దాట్ బేసిక్ డేటా. సో కమింగ్ టు ద మేజర్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూసినట్లయితే లక్ష్మణ్ తీర్థ, కబిని, సువర్ణవతి. సో కబిని మనం చూసాం మ్యాప్లో. సో అన్ని ట్రిబ్యూటరీస్ యొక్క లొకేషన్ ఒకసారి రిఫర్ చేయండి మ్యాప్లో. అండ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ హరంగి, హేమావతి, శింషా, అర్కవతి, భవానీ, నోయల్ అండ్ అమరావతి. ఇవన్నీ మనకు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్. సో ఇవన్నీ కావేరీ రివర్కి సంబంధించినవి. అండ్ దీనిపైన ఉన్న మేజర్ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ చూసినట్లయితే కర్ణాటకలో మనకు కృష్ణరాజసాగర్ కేఆర్ఎస్ డ్యామ్ ఉంది. అండ్ కర్ణాటకలోనే కబిని, హేమావతి, హరంగి. అండ్ తమిళనాడులో మనకు మెట్టూర్ డ్యామ్, అదేవిధంగా అమరావతి డ్యామ్. సో మనం ఇక్కడ లిస్ట్ మెన్షన్ చేసాం, బట్ ప్లీజ్ డూ గో త్రూ ద మ్యాప్లో వీటి లొకేషన్ ఒకసారి చెక్ చేయండి. సో జస్ట్ హ్యావ్ ఎ రివిజన్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ దీస్ డ్యామ్స్, రైట్. సో వీటి యొక్క లొకేషన్ చూడండి. ఈ రివర్ కోర్స్ ఏదైతే ఉందో, రివర్ కోర్స్లో మనకు ఫస్ట్ ఏ డ్యామ్ ఉంది, తర్వాత ఏ రిజర్వాయర్ ఉంది. సో జస్ట్ గో త్రూ దాట్ ఫ్లో. సో రివర్ ఆరిజిన్ దగ్గర నుండి మౌత్ వరకు ఏ విధమైన డ్యామ్స్ ఉన్నాయి ఆ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. So that's all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.